హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. ఈ వ్లాగ్ వచ్చేసరికి గరుడ పంచమి రోజు వ్లాగ్ అనమాట. శ్రావణ మంగళవారం వచ్చింది ఇది. సో నేనైతే పొద్దున్నే లేచి ముగ్గు అయితే వేసేసుకుంటున్నాము. ఈసారి నేను తిరుపతిలో చేసుకుంటున్నాను. అది కూడా మా మామయ్య వాళ్ళ ఇంట్లో చేసుకుంటున్నానండి. మా మమ్మీ చేయకూడదు కాబట్టి. సో ఇంట్లో అయితే ముగ్గంతా వేసేసుకొని దేవుడికి దీపం అయితే పెట్టేసుకున్నాము. మెయిన్ దేవుడికి పెట్టుకున్నాము. తులసమ్మకు కూడా దేవుడి దీపం పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టేసి పండ్లు నైవేద్యంగా పెట్టేసి మేమైతే ఇంకా మా మామయ్య వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. అరౌండ్ 7:38 అనమాట. అక్కడికి వెళ్ళగానే చూస్తే చాలా క్యూట్గా ముగ్గైతే వేస్తున్నారు. అండ్ గడపకి పసుపు కుంకుమ అవన్నీ కూడా పెట్టేస్తున్నారు. సో నేను మా మమ్మీ, మా సిస్టర్, మా మామీ అందరం కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము బిఫోర్ ద పూజ స్టార్ట్స్. సో పూజకైతే అన్నీ రెడీ చేసేసుకున్నారు. తోరణాలు, ఒత్తి పత్తి. అలానే ఈ వ్రతమునకు మనకి మెయిన్గా కావాల్సింది వచ్చేసరికి పురుగుడు మండే, తర్వాత పుట్టమట్టి తీసుకొచ్చి నీళ్లు పోసుకొని మనం గుండ్రంగా చేసుకొని ఒక పుల్ల తీసుకొని రంధ్రాలు వేసుకొని దానిపైన పురుగుడు మండ పెట్టుకోవాలి. పురుగుడు మండ అయితే చిన్నప్పుడు దొరికేది మా టైంలో, కానీ ఇప్పుడైతే ఎక్కడా దొరకట్లేదు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం పుట్టమట్టికి బాగా పసుపు రాసుకొని కుంకుమతో బొట్లు పెట్టుకొని తర్వాత పైన నాగపడిగ అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత పూలతో దేవుడికి అలంకారం చేసుకొని పసుపు వినాయకుడిని చేసుకొని తమలపాకు పైన పసుపు వినాయకుడు పెట్టి కుంకుమతో బొట్టు పెట్టి విఘ్నేశ్వరుడికి కూడా పూలతో అలంకారం చేసుకొని ఫస్ట్ పూజ అయితే స్టార్ట్ చేసేసేయాలి విఘ్నేశ్వరుడికి. ఇప్పుడైతే కలశ పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాము. 3 వైపులా మనం చందనంతో బొట్టు పెట్టుకొని అక్షంతలు అద్దుకొని చెయ్యి పెట్టి కలశ పూజ అయితే చేసేస్తాము. ఆ తర్వాత దేవుడికి పూజ స్టార్ట్ చేసి అష్టోత్తరం అంతా కూడా చదువుకొని మనం పూజ ఎక్కడ చేస్తామో అక్కడ నీళ్ళతో అంతా కూడా శుభ్రం చేసుకొని దేవుణ్ణి ఆహ్వానిస్తున్నాం అనమాట. సో అదనమాట ప్రాసెస్. దీని తర్వాత ఫణిగౌరి అమ్మవారికి అయితే పూజ చేయాలి. అంటే నాగదేవతకి పూజ చేస్తామన్నమాట. అందులో అది కూడా కాకుండా మనకి గరుత్మంతుడు పుట్టిన రోజు అనమాట ఇది. అందుకే గరుడ పంచమి అని కూడా అంటాము. బేసిక్గా పంచమి తిథి నాడు చేస్తాము ఇది. ఇంకా విఘ్నేశ్వరుడికి ఒత్తి పత్తి చేసుకున్నాం కదా, అవన్నీ కూడా పెట్టేస్తాము ఫస్ట్. అండ్ దేవుడికి నైవేద్యం ఇచ్చి హారతి ఇచ్చేస్తాము. ఆ తర్వాత మనం మెయిన్ అమ్మవారికి పూజ అయితే స్టార్ట్ అవుతుంది. సో మేమైతే ఇలా పూజ అయితే స్టార్ట్ చేసేసుకొని అంతా కూడా నైవేద్యం అయితే దేవుడికి పెట్టేసి హారతి కూడా ఇచ్చేస్తున్నాము. సో మీరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి కంటిన్యూగా. ఇప్పుడైతే మనం అమ్మవారికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నాము. అంటే దేవుడికి ప్రాణం పోసినట్టు అనమాట. మన ఇంట్లోకి ఆహ్వానం చేసుకుంటున్నాము. ఇలా అయితే ప్రాణ ప్రతిష్ఠ చేసేసి దాని తర్వాత మనం మెయిన్ పూజ అయితే స్టార్ట్ చేస్తాము. ఏంటంటే దేవుడి ప్రతి పార్ట్స్కి పూజ చేస్తున్నట్టు అనమాట. ఇప్పుడు హృదయం అనగానే దేవుడి హృదయం తాకి మన హృదయం తాకి, దేవుడి కళ్ళు తాకి మన కళ్ళు తాకి, అలా మనం పూజ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం పసుపు, కుంకుమ, గంధం, పుష్పాలు, అక్షంతలతో అంతా కూడా మనం పూజ అయితే చేసుకుంటాము. స్తోత్రాలంతా కూడా కంప్లీట్ అయ్యాక ఇంకా నైవేద్యం టైం అయితే వచ్చేసింది. కింద అంతా కూడా నీళ్ళతో చల్లి శుభ్రం చేసుకొని మేమైతే పండ్లు, తర్వాత వడ, పాయసం, అన్నం, నెయ్యి, పప్పు అంతా కూడా పెట్టుకొని నైవేద్యం అంతా చేసేసుకున్నాము. దీని తర్వాత మనకేంటంటే తోర పూజ అనేది స్టార్ట్ అవుతుంది. మనం దేవుడికి తోరం ఒకటి పెట్టుకొని మిగతా మనం ఎంతమంది ఉన్నామో అందరికీ తోరాలు అయితే ప్రిపేర్ చేస్తాము. దీనికైతే 10 ముడులు వేయాల్సి ఉంటుంది అనమాట. గరుడ పంచమికి. వరలక్ష్మి వ్రతంకి వచ్చేసరికి 9. 10 ముడులు అనగా 9 ముడులు వేసుకొని ఒక ముడి పువ్వుకు పెట్టుకొని పువ్వు కట్టుకోవాలన్నమాట. ఇలా అయితే తోరం కట్టేటప్పుడు మనం ఇలా ఈ మంత్రం చెప్పుకొని కొబ్బరి చిప్ప చేతిలో పెట్టుకొని దానిపైన కుంకుమ పెట్టుకొని ఫస్ట్ మీరు కట్టాల్సిన వాళ్ళకి బొట్టు పెట్టి వాళ్ళు మనకి బొట్టు పెట్టుకున్న తర్వాత తోరం అయితే కట్టుకుంటాము. తోరం కట్టిన తర్వాత ముడి వేసిన దగ్గర కుంకుమ పెట్టుకుంటాం అనమాట. ఇలా అయితే తోరం అయితే కట్టుకుంటాము. ఫస్ట్ నేను పూజ
మామి చేశారు కాబట్టి ఎవరు పెద్దవాళ్ళు వాళ్ళకి తోరం అయితే కట్టాలి. వాళ్ళు కట్టుకున్న తర్వాత మనకందరికీ మిగతా వాళ్ళందరికీ కూడా తోరం అయితే కడతారు. నాకు తర్వాత మా సిస్టర్కి కూడా కట్టారనమాట. ఇదంతా అయిన తర్వాత ఇలా మేమైతే కొన్ని గ్రూప్ ఫోటో కూడా తీసుకున్నాము. సో పూజ అయితే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నైవేద్యం పెట్టేసాము, తోర పూజ చేసుకున్నాము, అంతా కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మనము కథ చదువుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మా ఇంట్లో జనరల్గా ఏ పూజ అయినా కూడా మా మమ్మీయే చదువుతూ ఉంటారు. అండ్ ఈ కథ చదువుకున్న తర్వాత దేవుడికి నమస్కారం అయితే పెట్టేసుకుంటున్నాము అందరం కూడా. సో నమస్కారం పెట్టుకున్న తర్వాత నేనైతే తాంబూలం ఇంటి నుంచే తీసుకొచ్చాను మా మామీకి ఇంకా మా చెల్లికి ఇద్దామని చెప్పి. అంటే అక్కడ అపార్ట్మెంట్లో ఎవరున్నారో తెలియదు కరెక్ట్గా, అందుకనే ఇక్కడికి తీసుకొచ్చాము. ముత్తైదులకి తాంబూలం ఇస్తే చాలా మంచిది కదండి. శ్రావణ మంగళవారం కానీ శ్రావణ శుక్రవారం కానీ, అది కూడా ఈరోజు పూజ చేసుకున్నాం కదా, అందుకని ఇక్కడికి ఆల్రెడీ నేను ప్యాక్ చేసుకొని అయితే వచ్చేసాను తాంబూలం అయితే ఇవ్వడానికి. సో వాళ్ళిద్దరికి అయితే తాంబూలం అయితే ఇచ్చేస్తున్నాను. దీని తర్వాత ఈరోజు మనం విశేషంగా ఏం చేయాలి అంటే, మనము అన్నా తమ్ముళ్ళు ఉంటే అన్నా తమ్ముళ్ళకి తాంబూలం ఇవ్వడం, లేదంటే మన ఎవరైనా మగవాళ్ళు ఉంటే బ్రాహ్మణుడికి తాంబూలం ఇస్తే చాలా మంచిది. అది కూడా వృద్ధ బ్రాహ్మణుడికి వాయనంగానే ఇస్తే ఇంకా శ్రేష్టం అండి. సో నేను అమ్మ కలిసి ఇద్దరం అయితే మా మామయ్యకి తాంబూలం అయితే ఇచ్చేస్తున్నాము. వాయనంగా మా పైన ఇంట్లో మా మామి తీసుకెళ్ళి ఆయనకైతే ఇస్తుంది. ఒక తాత అయితే ఉన్నారు, సో ఆయనకి వాయనము ప్లస్ తాంబూలం కూడా ఇచ్చేస్తుంది అనమాట. ఇచ్చిన తర్వాత వాళ్ళకి అక్షంతలు ఇచ్చి దండం పెట్టుకుంటే చాలా మంచిది. సో అలా అయితే మేము వాయనం కూడా అంతా ఇచ్చేసాము. ఆ తర్వాత అమ్మ అయితే కథ చదివేస్తున్నారు. వచ్చి దాని మీద బియ్యం, పోతి పువ్వు, లక్షతలు చల్లి శక్తివంచన లేకుండా బంగారంతో గాని వెండితో గాని రాగితో గాని తుదకు మట్టితో గాని ఆదిశేషుని ప్రతిమను ఒక దానిని చేయించి దాని మీద పెట్టి ఇలా అయితే కథ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా భోజనం అయితే చేసేస్తున్నాము. సో పూజ చేసుకున్నాం కాబట్టి అరిటాకులో తింటే చాలా మంచిది, అందువల్ల అరిటాకులో అయితే తింటున్నాము. దోస ఆవకాయ, ఆలు బోండా, మునక్కాయ కూర, సగ్గుబియ్యం పాయసం, పప్పు, అన్నం, తర్వాత నెయ్యి వేసుకొని అన్నీ పెట్టుకొని అయితే మేము స్టార్ట్ చేసేసాము అయితే లంచ్ చేయడము మా మామీ వాళ్ళ ఇంట్లోనే. సో ఇవన్నీ వెరైటీస్ అనమాట ఈరోజు స్పెషల్. సో లంచ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసింది మా సిస్టరు. సో ఇలా బాగా స్పెండ్ చేసాము పూజ రోజు అక్కడ మా మామయ్య వాళ్ళ ఇంట్లో. ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు వీడియో కానీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు ఎలా చేసుకున్నారో కమెంట్ చేయండి. బాయ్ బాయ్.